సుందరకాండ 13వ సర్గ. మనం 33వ శ్లోకం వరకు పారాయణం చేసుకున్నాం. ఇప్పుడు 34 నుంచి. న వనేషు న శైలేషు న నిరోధేషు వా పునః క్రీడాం అనుభవిష్యంతి సమేత్య కపికుంజరాః సపుత్రదారాः సామాత్యా భర్తృవ్యసనపీడితాః శైలాగ్రేభ్యః పతిష్యంతి సమేత్య విషమేషు చ విషముద్బంధనం వాపి ప్రవేశం జ్వలనస్య వా ఉపవాసమథో శస్త్రం ప్రచరిష్యంతి వానరాః ఘోరమారోదనం మన్యే గతే మయి భవిష్యతి ఇక్ష్వాకుకులనాశశ్చ నాశశ్చైవ వనౌకసాం సోహం నైవ గమిష్యామి కిష్కింధాం నగరీమితః న చ శక్ష్యామ్యహం ద్రష్టుం సుగ్రీవం మైథిలీం వినా మయ్యగచ్చతి సేచ్చేహస్థే ధర్మాత్మానౌ మహారథౌ ఆశయాతౌ ధరిష్యేతే వానరాశ్చ మనస్వినః. ఇక్కడ 34 నుంచి 39వ శ్లోకం వరకు అయిపోయింది. సుగ్రీవుడిని ఎడబాసిన వానర శ్రేష్ఠులు అరణ్యములందు గాని కొండలపై గాని గృహాదులందు గాని కలిసి క్రీడింపజాలరు. తమ ప్రభువు మరణించెను అనే దుఃఖము చేత పీడింపబడిన వారై వానర శ్రేష్ఠులు తమ ఆలుబిడ్డలతో మంత్రులతో కూడా మిట్టపల్లముల క్రింద పడి కొండ కొనల నుండి పడి మడియుదురు. విషము త్రాగియో ఉరిపోసుకొనియో అగ్ని ప్రవేశము చేసియో ఉపవసించియో ఆయుధములతో పొడుచుకొనియో వానరులు చత్తురు. కావున నేను కిష్కింధకు పోవుటచే ఇక్ష్వాకు వంశము వానర సమూహము నశింపగా భయంకరమగు రోదనమే మిగులును. కావున నేను ఇట నుండి కిష్కింధా నగరికి పోజాలను. సీతాదేవిని చూడక నా ప్రభువకు సుగ్రీవుని చూడజాలను. నేనిట నుండి పోవక ఇచటనేయున్నచో ధర్మాత్ములు మహారథులకు రామలక్ష్మణులు మంచి మనస్సు కల వానరులు సీతాదేవిని చూడగలము అను ఆశతో జీవింతురు. హస్తాదానో ముఖాదానో నియతో వృక్షమూలికః వానప్రస్థో భవిష్యామి హ్యదృష్ట్వా జనకాత్మజాం సాగరానుపజే దేశే బహుమూలఫలోదకే చితం కృత్వా ప్రవేక్ష్యామి సమిద్ధం అరణీసుతం ఉపవిష్టస్య వాసమ్య గ్లింగినీం సాధయిష్యతః శరీరం భక్షయిష్యంతి వాయసాః స్వాపదాని చ ఇదం మహర్షిభిర్దృష్టం నిర్యాణమితి మే మతిః సమ్యగాపః ప్రవేక్ష్యామి న చేత్ పశ్యామి జానకీం సుజాతమూలా సుభగా కీర్తిమాలా యశస్వినీ ప్రభగ్నా చిరరాత్రీయం మమ సీతామపశ్యతః. సీతాదేవి అగుపడనిచో నేను చేతికందినది నోట పడినది మాత్రము తినుచు వృక్షమూలమున నివసించుచు వానప్రస్థుడనయ్యదను. లేదా అధికముగా దుంపలు పండ్లు జలములు గల సముద్ర తీర ప్రదేశమున చితిపేర్చి ప్రజ్వలించు అగ్నిలో పడెదను. లేదా ఒకచో కూర్చుండి సన్యాసమవలంబించిన లేదా శరీరము నుండి ఆత్మను విడిపింపబో నా శరీరమును కాకులు మున్నగు పక్షులు పులులు మున్నగు జంతువులు భక్షించును. ఇది మహర్షులు ఉపదేశించిన మరణించు మార్గమని తలంతును. సీతను చూడకున్నచో నీట మునిగి అయినను మరణింతును. తొలుత లంకాధిదేవతను జయించుడచే ఉత్తమమగు ప్రారంభము కలది చంద్రోదయముచే సుందరమైనది సీతాన్వేషణ కృత్యమున హనుమంతునకు సహకరించినది అని అందరిచే కీర్తింపబడుట అను ఈ మాల ఇది హనుమ లంకలో ప్రవేశించిన రాత్రి అని లోకమున ప్రసిద్ధికెక్కినది. మేల్కొనియే గడుపుటచే దీర్ఘముగా కనిపించుచున్నది అగు ఈ రాత్రి సీతను దర్శింపలేని నాకు నిష్ఫలమైనది. తాపసో వా భవిష్యామి నియతో వృక్షమూలికః నేతః ప్రతిగమిష్యామి తామదృష్ట్వా సితేక్షణాం యదీతః ప్రతిగచ్ఛామి సీతాం అనధిగమ్యతాం అంగదః సహ తైః సర్వైర్వానరైర్న భవిష్యతి వినాశే బహవో దోషా జీవన్ భద్రాణి పశ్యతి తస్మాత్ ప్రాణాన్ ధరిష్యామి ధ్రువో జీవిత సంగమః ఏవం బహువిధం దుఃఖం మనసా ధారయన్ ముహుః నాధ్యగచ్చత్తదాపారం శోకస్య కపికుంజరః రావణం వా వధిష్యామి దశగ్రీవం మహాబలం కామమస్తు హృతా సీత
ప్రత్యాచీర్ణం భవిష్యతి అథవైనం సముత్క్షిప్య హ్యుపర్యుపరి సాగరం రామాయోపహరిష్యామి పశుం పశుపతేరివ. లేదా నియమముతో ఏ చెట్టు క్రిందనో నివసించుచు తాపసుడనయ్యదను. సీతాదేవిని కానక ఇట నుండి వెనకకు మాత్రము పోజాలను. సీతాదేవి ఉనికి తెలుసుకునక నేను ఇట నుండి వెడలుదునా? అంగదుడు తక్కిన వానరులు బ్రతకరు. మరణము కలిగినేని దోషము ఏర్పడును. అట్లుకాక జీవింతుమేని శుభములు చూడవచ్చును. కావున నేను మరణించను, జీవించుచో తప్పక శ్రేయము కలుగును. ఇట్లా కపిశ్రేష్ఠుడగు హనుమంతుడు మాటిమాటికి అనేక విధముల మదిలో దుఃఖపడుచు శోకము నుండి బయటపడడయ్యను. సీత విషయం అట్లుండుగాక మహాబలుడు దశగ్రీవుడు అయినటువంటి రావణుని వధింతును. దీనిచే వైర నిర్యాతనము అయినను కాగలదు. లేదా రావణు నెత్తికుని సముద్రము మీదుగా వెడలివచ్చి అగ్నిహోత్రమున పశువును సమర్పించినట్లు రావణుని రామునకిత్తును. ఇతి చింతాం సమాపన్నః సీతాం అనధిగమ్యతాం ధ్యానశోకపరీతాత్మా చింతయామాస వానరః. యావత్ సీతాం హి పశ్యామి రామపత్నీం యశస్వినీం తావదేతాం పురీం లంకాం విచినోమి పునః పునః. సంపాతి వచనాచ్ఛాపి రామం యద్యానయామ్యహం అపశ్యన్ రాఘవో భార్యాం నిర్దహేతు సర్వవానరాన్. ఇహైవ నియతాహారో వత్స్యామి నియతేంద్రియః నమత్కృతే వినశ్యేయుః సర్వే తే నరవానరాః. అశోకవనికాచేయం దృశ్యతే యా మహాద్రుమా ఇమాం అధిగమిష్యామి నహీయం విజితామయా. వసూన్ రుద్రాంస్తథాదిత్యాన్యస్విన్యో మరుతోపి చ నమస్కృత్వా గమిష్యామి రక్షసాం శోకవర్ధన. అని ఈ విధంగా సీతాదేవిని కానక విచారించుచు ఆ విషయమునే మదిలో ఎడతెగక భావించుచు హనుమంతుడు మరల ఆలోచించెను. కీర్తిశాలినియగు సీతాదేవి అగుపడునంత వరకు నేను మాటిమాటికి ఈ లంకాపురిలోనే వెదకెదను. సంపాది చెప్పెను కదా అని రాముని ఇటకు కొనివత్తున రాముడు భార్యను గాననిచో వానరులనెల్లా కాల్చివైచును. కావున నేను ఇచటనే ఆహార నియమము పాటించి జితేంద్రియుడనై నివసింతును. నాకై వానరులందరూ నశింపరాదు. ఈ అశోకవనము పెద్ద పెద్ద మ్రాణులతో కూడియున్నది. సీత ఇందున్నదేమో చూచెదను. ఈ వనము ఇంతకు ముందు నేను వెదుకలేదు. వసువులను, రుద్రులను, ఆదిత్యులను, అశ్వినులను, వాయువును నమస్కరించి రాక్షసుల శోకము పెంపొందించుచు అశోకవనమునకు ఏగెదెను. జిత్వాతు రాక్షసాన్ సర్వా ఇక్ష్వాకుకులనందినీం సంప్రదాస్యామి రామాయ యథా సిద్ధిం తపస్వినే సముహూర్తమివ ధ్యాత్వా చింతా విగ్రహితేంద్రియః. ఉదతిష్ఠన్ మహాతేజ హనుమాన్ మరుతాత్మజః. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. సతేభ్యస్తు నమస్కృత్య సుగ్రీవాయ చ మారుతిః. దిశః సర్వాः సమాలోక్య హ్యశోకవనికాం ప్రతి సగత్వా మనసా పూర్వం అశోకవనికాం శుభాం. ఉత్తరం చింతయామాస వానరో మరుతాత్మజః. సకల రాక్షసులను జయించి తపస్సిద్ధిని తపస్వికి వోలే ఇక్ష్వాకు వంశమును ఆనందింపజేయు సీతాదేవిని రామునకు సమర్పింతును. మహాతేజస్శాలి వాయుపుత్రుడగు హనుమంతుడు చింతచే ఇంద్రియములు కలతనొందగా ఒక్క ముహూర్తకాలము ఇట్లు తలపోసి లేచి నిలబడెను. ఆ హనుమంతుడు రామలక్ష్మణులకు నమస్కారము, సీతాదేవికి నమస్కారము, రుద్ర ఇంద్ర యమ వాయువులకు నమస్కారము, చంద్రసూర్యులకు గణములకు నమస్కారము అని హనుమ ఇట్లు వారికి ప్రణామమునర్చి పిమ్మట తన రాజు సుగ్రీవునకు నమస్కరించి అశోకవనము ఎంత విశాలమో తెలియగోరి అన్ని దిశలను పరిశీలించెను. హనుమంతుడు ఆ విధముగా ముందుగా మనస్సు చేతనే శుభకరమగు అశోకవనమున ప్రవేశింపవలనని మదిలో నిశ్చయించి అనంతర కర్తవ్యము ఆలోచించెను. ధ్రువం తు రక్షో బహుళ భవిష్యతి వనాకుల అశోకవనికా చింత్య సర్వసంస్కార సంస్కృత. ఇక్కడికి 62వ శ్లోకము పూర్తి అయినది. ఈ అశోకవనమున తప్పక చాలామంది రాక్షసులుందురు. వృక్షములను విస్తారముగా ఎండును. దున్నుట,
గడ్డి మున్నగునవి తీసివేయినటువంటి సంస్కారములతో బాగు చేయబడిన ఈ అశోకవనమును నేను తప్పక వెదుకవలసినదే. రక్షిణశ్చాత్ర విహితానూనం రక్షంతి పాదపాన్ భగవానపి సర్వాత్మా నాతిక్షోభం ప్రవాతి వై సంక్షిప్తోయం మయాత్మా చ రామార్థే రావణస్య చ సిద్ధిం మే సంవిధాస్యంతి దేవాः సర్షిగణాస్త్విహ బ్రహ్మా స్వయంభూర్భగవాన్ దేవాశ్చైవ దిశంతు మే సిద్ధిమగ్నిశ్చ వాయుశ్చ పురుహూతశ్చ వజ్రభృత్ వరుణః పాశహస్తశ్చ సోమాదిత్యౌ తథైవ చ అశ్వినౌ చ మహాత్మానౌ మరుతః శర్వ ఏవ చ సిద్ధిం సర్వాణి భూతాని భూతానాం చైవ యః ప్రభూ దాస్యంతి మమ ఏ చాన్యే హ్యదృష్టాః పథిగోచరాః తదున్నసం పాండురదంతమవ్రణం శుచిస్మితం పద్మపలాశలోచనం ద్రక్ష్యే తదార్యావదనం కదాన్వహం ప్రసన్నతారాధిపతుల్యదర్శనం క్షుద్రేణ పాపేన నృశంసకర్మణ సుదారుణాలంకృతవేషధారిణా బలాభిభూతా హ్యబలా తపస్విని కథం ను మే దృష్టిపథేజ్జసా భవేత్. ఇచార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే సుందరకాండే త్రయోదశః సర్గః. తప్పక రాక్షసులు ఇక్కడ వృక్షములకు కావలియుందురు. సర్వాత్ముడయ్యు వాయువు ఇచట మెల్లగా వీచునే కాని అమితముగా చెట్లను కదల్పడు. రామకార్యము సాధించుటకును రావణునకు కనిపించకుండా ఉండుట కొరకు నా శరీరమును సూక్ష్మముగా చేసుకుంటుని. ఇంక నాకు కార్యసిద్ధిని దేవతలు ఋషులు చేకూర్చుదురుగాక. తనంత తానే జన్మించిన భగవంతుడకు బ్రహ్మయు దేవతలును అగ్నియు వాయువును వజ్రము దాల్చిన దేవేంద్రుడును పాశము చేత ధరించిన వరుణుడును సూర్యచంద్రులను మహాత్ములకు అశ్వనీ దేవతలను మరుత్తులను శివుడును నాకు కార్యసిద్ధి కలిగింతురుగాక. సకల భూతములను ఆ భూతములకు ప్రభువు అగు విష్ణువును నాకు సిద్ధిని చేకూర్తురుగాక. అట్లే నాకు అగుపడని వారును మార్గగోచరులను అగు తక్కిన దేవతలను కార్యసిద్ధిని కలిగింతురుగాక. ఉన్నతమైన నాసిక గలదియు తెల్లని పలువరస గలదియు అనవజ్యమైనదియు తెల్లని చిరునగవు గలదియు తామర రేకుల వంటి కన్నులు గలదియు నిర్మల చంద్రుని వలె తమ దర్శనముచే ఆహ్లాదము కలిగించినదియు అగు సీతాదేవి ముఖమును ఎప్పుడు దర్శింతును? నీచుడు పాపి క్రూరకార్యములు చేయువాడు భయంకరుడు అయ్యును అలంకారములచే ప్రసన్న వేషము గలవాడును అగు రావణునిచే బలాత్కారముగా కొనిపోవబడినదైన సీతాసాధ్వి ఎప్పుడు నా దృష్టిపథమునకు పడునా అని ఇట్లు హనుమంతుడు తలచెను. ఇచార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే సుందరకాండే త్రయోదశః సర్గః. 13వ సర్గ సమాప్తము. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.